హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. 2 రోజులు వీడియో చెయ్యకపోయేసరికి కమెంట్ సెక్షన్ లో దద్దరిల్లిపోతున్నాయి. 10th వాళ్ళు, ఐటీ వాళ్ళు ఈ వీడియో మీకోసమే. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. గ్రూప్ డి కోర్ట్ కేసు అప్డేట్ వచ్చింది. అలాగే చాలా మంది అసలు గ్రూప్ డి ఎగ్జామ్ 2025లో జరుగుతుందా లేదా, ఎగ్జామ్ డేట్స్ క్యాన్సిల్ అయిపోయాయా, 17 నవంబర్ నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా, 2025 గ్రూప్ డి ఎగ్జామ్ జరగదు అని కొంతమంది టైటిల్ ని పెట్టేస్తూ ఉన్నారు. బ్రదర్ చూడండి, 10th వాళ్ళు, ఐటీ వాళ్ళు స్పెషల్ గా ఈ వీడియో మీకోసమే చెబుతూ ఉన్నాను. ముందే చెప్పేస్తున్నాను, ఎగ్జామ్స్ అయితే 17 నవంబర్ నుంచి ఖచ్చితంగా జరుగుతాయి. 100% ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. రైల్వే ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, రైల్వే ఫిక్స్ అయిపోయింది. ఎగ్జామ్స్ మాత్రం మారవు. ఇప్పుడు నోటీస్ లో టెంటేటివ్ అని ఉంది కదా, ఆ టెంటేటివ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఎందుకు, ఎక్కడ ఎన్టీపీసీలో కూడా టెంటేటివ్ అని మెన్షన్ చేస్తారు. ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏఎల్పీలో కూడా టెంటేటివ్ అని మెన్షన్ చేస్తారు. ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ప్రతి చోట వాళ్ళు నోటీస్ రిలీజ్ చేసినప్పుడు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అని వాళ్ళు బ్రాకెట్ లో మెన్షన్ చేస్తారు. అది సహజం అబ్బా. టెంటేటివ్ అన్న మాత్రాన పోస్ట్ పోన్ అయిపోవు. ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అక్టోబర్లో ఏదో క్యాట్ తన అప్డేట్ ఇస్తుంది, అంతవరకు ఓకే, అది ఇస్తుంది. బట్ ఈ ఎగ్జామ్ డేట్స్ అనేవి పోస్ట్ పోన్ అయితే జరగవు. ఓకేనా, కోర్టు కేసుదే ఎగ్జామ్ సంగతి ఎగ్జామ్సే. ఓకేనా, అర్థమవుతుంది కదా. నేను చాలా సార్లు మీ అందరికీ చెప్పే ఉన్నాను, ఎగ్జామ్స్ డేట్స్ కోర్టు కేసుతో సంబంధం లేకుండా ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి చూడండి అని చెప్పాను. అలాగే ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కోర్టు కేసు పెట్టినంత మాత్రాన ఎగ్జామ్ డేట్స్ అయితే పోస్ట్ పోన్ జరగవు. ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి కోర్టు కేసు ఉంది, అంతేగాని వేకెన్సీ ఇంక్రీజ్ అవ్వాలని కోర్టు కేసు లేదు. 10th వాళ్ళకి కొన్ని పోస్టులు, ఐటీ వాళ్ళకి కొన్ని పోస్టులు ఇవ్వాలని కేసు లేదు. కేసు ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి 10th పెట్టాలా, ఐటీ పెట్టాలా అని కోర్టులో కేసు ఉంది, అంతే. ఓకేనా, అది పక్కన పెడితే గనక ఎగ్జామ్స్ మాత్రం జరుగుతాయి ఖచ్చితంగా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 10th వాళ్ళు, ఐటీ వాళ్ళు కమెంట్ సెక్షన్ లో ప్రతి వీడియోస్ లో, అంటే నా వీడియో కాదు, మిగతా వీడియో నార్త్ సైడ్ కానీ వీటి సైడ్ నేను చూస్తూ ఉన్నాను. 10th వాళ్ళు, ఐటీ వాళ్ళు కమెంట్ సెక్షన్ లో ఒకటే కమెంట్లు వారు. అబ్బా, మీరు ఇలానే వార్ చేసుకుంటూ ఉండండి. 10th వాళ్ళు, ఐటీ వాళ్ళు అంటూ 10th ఐటీ అంటూ వార్ చేసుకుంటూ ఉండండి. మిగతా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు కొంతమంది చదివే వాళ్ళు. ఓకేనా, ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, ఏఎల్పీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అవుతారు. ఓకేనా, వాళ్ళు జాబ్స్ తన్నుకుపోతారు. మీరు మాత్రం ఇలా తన్నుకుంటూ కమెంట్ సెక్షన్ లో తన్నుకుంటూ ఉంటారు కొంతమంది. ఓకేనా, సో ఎగ్జామ్స్ అయితే 17 నవంబర్ నుంచి ఖచ్చితంగా జరుగుతాయి. మీ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. ఓకేనా, మీకు ఈ ఉద్యోగం చాలా అవసరం అనుకుంటే గనక ఇలాంటి వీడియోలే అసలు మీరు చూడకండి. కోర్టు కేసు అప్డేట్ అని సెర్చ్ మాత్రం చేయకండి అబ్బా అసలు. ఓకేనా, మీ పని ఏదో మీరు చేయండి. సిలబస్ కంప్లీట్ చేయండి, రోజు రివిజన్ చేయండి, రోజు మాక్ టెస్టులు రాయండి. గ్రూప్ డికి సంబంధించి ప్రతిరోజు మాక్ టెస్ట్ రాయండి. అందులో మీ ద్వారా స్కోర్ ఎంత అవుతుంది అది మీరు అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా, మిగతా అవ్వని ప్రశ్నలు ఏమన్నా ఉంటే కనుక ప్రాక్టీస్ చేసుకోండి. అంతేగాని 10th ఐటీఐ అనేది మాత్రం మీకు అనవసరం. ముఖ్యంగా గ్రూప్ డి అందరికి ఒక హింట్ అయితే ఇస్తున్నానండి. గ్రూప్ డి అనేది 10th హెల్పర్ పోస్ట్ అబ్బా. అది హెల్పర్ పోస్ట్. హెల్పర్కి ఐటీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. 10th ఉంటే చాలు. ఐటీ ఉంటే ఒక బెనిఫిట్ ఉంది. అదేంటి అంటే కనుక మీకు ప్రమోషన్, అంటే మంచి సెక్షన్, మంచి డీజిల్ లోకో సెట్ కానీ, ఎలక్ట్రిక్ లోకో సెట్ కానీ మీ పోస్టింగ్ అయ్యింది అనుకోండి, అక్కడ పర్వాలేదు, యూజ్ అవుతుంది. అంతేగాని గ్రూప్ డి పోస్ట్ కి 10th సరిపోతుంది. ఇది హెల్పర్ పోస్ట్ అబ్బా, దీనికి ఐటీ అవసరం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి గ్రూప్ డి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గ్రూప్ డికి 10th ఉంది. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఐటీఐ వాళ్ళ కోసం టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదా, ఐటీఐ వాళ్ళ కోసం ఏఎల్పి పోస్టులు ఉన్నాయి కదా, గ్రాడ్యుయేషన్ వాళ్ళ కోసం ఎన్టీపీసీ పోస్టులు ఉన్నాయి కదా, అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ కోసం కూడా ఎన్టీపీసీ పోస్టులు ఉన్నాయి కదా. గ్రూప్ డి అనేది 10th ఇంకా దీనికి ఎందుకు ఈ కోర్టు కేసు నాకు అర్థమవుదు. కోర్టు కేసు గురించి మీకు తెలుసు కదా, మీ ఎగ్జామ్ జరిగిపోతుంది, మీ జాయినింగ్ అయిపోతుంది, మీకు పిల్లలు పుట్టేస్తారు, జీతాలు ఎత్తేస్తారు, అయినా సరే ఈ కోర్టు కేసులు తేలవు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ఈ కోర్టు కేసు పెట్టినోడు ఎవడు పెట్టాడో గానీ అబ్బా, నిజంగా వాడికి బుద్ధి లేదు. ఎవరైనా పోస్టులు ఇంక్రీజ్ చేయండి సార్ అని కోర్టు కేసు పెట్టాలి, అంతే కదా. ఇంక్రీజ్ చేయండి సార్, పోస్టులు ఇంక్రీజ్ చేసి ఒక 60,000
పోస్టులు ఇంక్రీజ్ చేసి సగం పోస్టులు ఐటీ వాళ్ళకి ఇవ్వండి, సగం పోస్టులు 10th వాళ్ళకి ఇవ్వండి అంటే మ్యాటర్ సెటిల్డ్ కదా. లేదు, కోర్టు కేసు అది పెట్టలేదు. కోర్టు కేసు ఏంటి, 10th ఉండాలి ఐటీ ఉండాలి అనేసి కోర్టు కేసు అయితే పెట్టారన్నమాట. ఇది నేను చెబుతూ ఉన్నాను, ఓకేనా. సో మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయితే 17 నవంబర్ నుంచి జరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్వరు కూడా మీ ప్రిపరేషన్ డిలే చేయకండి. ముఖ్యంగా నన్ను ఫాలో అయ్యేవారు ఎవరు డిలే చేయకండి అబ్బా. సిన్సియర్గా సీరియస్గా చదువుతూ ఉండండి. ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది 17 నవంబర్ నుంచి, ఓకేనా.